ప్రైజ్ ది లార్డ్. కొద్ది రోజుల క్రితం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్న ఈ 4 వచనాలు నా హృదయాన్ని బాగా ఆకర్షించాయి. అవి నాకు ఎంతో నచ్చిన, నన్ను ఆకర్షించిన వచనాలుగా ఉండటంతో నేను వాటిని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. తర్వాతి రోజు 5వ అధ్యాయాన్ని చదవాలని నేను అనుకున్నప్పటికీ నేను మళ్ళీ ఆ 4వ అధ్యాయంలోనే ప్రత్యేకంగా 5 నుంచి 8 వచనాల దగ్గరే ఉన్న ఈ వాక్యాల దగ్గర ఆగిపోయాను. ఎందుకంటే నా హృదయానికి బాగా తాకిన వచనాలు ఇవి. నన్ను ఆకర్షించిన వాక్యాలు. అవి నాకు ఒక సందేశాన్ని ఇవ్వాలి. అప్పుడే నేను తదుపరి వేరొక అధ్యాయానికి వెళ్ళాలని భావిస్తాను. అందుకే ఈ వచనాలను నేను 2 రోజులు ధ్యానం చేసి దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని వర్తమాన రూపంలో రాసిన తర్వాతే ముందుకు వెళ్ళాను. ఈ 2 రోజులు నేను నా అనుదిన వాక్య భాగంలో అసలు నేను చదవలేదు. పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నప్పుడు మన హృదయాన్ని ఆకట్టుకున్న వచనాలను వదిలి ముందుకు వెళ్లకుండా వాటిని ఆగి పరిశీలిస్తూ ధ్యానం చేసినప్పుడు అవి మనకు మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి. ఇదే విషయాన్ని యేసు క్రీస్తు ప్రభువు వారు ఇలా చెప్పారు. యోహాను 5వ అధ్యాయం 39వ వచనము, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అని. ఇక్కడ పరిశోధించటం అంటే ఆగటం, ఆలోచించటం, లోతుకు వెళ్ళటం. మోషే జీవితం ఒకే ఒక వాక్యంలో ఆగి అదే వాక్యంలో గడిచిన సంవత్సరాలుగా మనకు కనిపిస్తుంది. మోషే ఒక వాక్యంలో ఒక మాటలో సంవత్సరాలు గడిపాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయములో మోషే మండుచున్న పొదను చూసినప్పుడు ఈ గొప్ప వింతను చూసేదను అని మోషే ఆసక్తిగా దాని దగ్గరకు వచ్చాడు. అప్పుడే దేవుడు మోషేతో ఇలా మాట్లాడాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 5వ వచనము, అందుకైనా దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. నీ చెప్పులు విడువుము అన్న ఈ ఒక్క మాట దగ్గరే మోషే తన జీవితకాలమంతా గడిపాడండి. మోషే వెంటనే తన చెప్పులను విప్పాడు. మోషే విప్పిన ఈ చెప్పులు సువార్త కొరకు సిద్ధతను సూచించే చెప్పులు కావు. మోషే చూపిన ఆ విధేయత తనకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగమంతటికీ ఆశీర్వాదకరంగా మారింది. చెప్పులు ఇవి అపవిత్రతకు సాదృశ్యం. ఇక్కడ చెప్పులు అనేవి అపవిత్రతకు, ఈ లోక సంబంధమైన మలినమునకు సాదృశ్యముగా చెప్పబడినవి. పరిశుద్ధమైన దేవుని సన్నిధి మనతో జీవితాంతం ఉండాలి అని అంటే మనలో ఎటువంటి అపవిత్రత అనేది ఉండకూడదు. దేవుని పరిశుద్ధమైన సన్నిధి మనతో ఉండేది మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే. మన జీవితంలో అపవిత్రత ఏ రూపంలోనైనా స్థిరంగా నిలిచినప్పుడు ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధి మనలను విడిచిపోతుంది. దేవుని సన్నిధి లేకపోతే, మనతో ఉండకపోతే మనకు విజయం అన్నది రానే రాదు, అపజయమే మిగులుతుంది. అందుకే మోషే ఎప్పుడు కూడా దేవుని సన్నిధి తనతో ఉండాలని ఆశపడ్డాడు. దేవుణ్ణి అలా కోరుకున్నాడు. ఒక విధేయత ఒక గొప్ప బాధ్యతల్లోనికి నడిపించింది. మండుచున్న పొదను ఆసక్తిగా చూసి చెప్పులు అనే అపవిత్రతను వదిలిన మోషేకు దేవుడు ఎటువంటి బాధ్యతనిచ్చాడో మీకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను దేవుని శాసనాలలో, దేవుని నియమాలలో, దేవుని ఆజ్ఞలలో నడిపించే గొప్ప నాయకుడిగా మోషేను దేవుడు చేశాడు. వారు ఇతరుల కంటే దేవునికి ప్రత్యేకమైన ప్రజలు కాబట్టి ధర్మశాస్త్రంలో శాసనాలు, ఆజ్ఞల ద్వారా వారు ప్రత్యేకింపబడుతూ, పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధమైన దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి వారు ప్రవేశించాలి. అటువంటి ఈ గొప్ప బాధ్యత నీ చెప్పులు విడువుము అన్న ఒక్క మాటకు విధేయుడైన మోషేకు అప్పగించబడింది. చూసారా, ఒక్క మాట మోషే జీవితాన్ని ఎలా ఇతరులను నడిపించే జీవితంగా మార్చిందో. పరిశుద్ధ గ్రంథంను చదివేటప్పుడు మండుచున్న పొదను చూసి ఇది ఏమిటో చూడాలి అన్న మోషే లాంటి ఆతృత, ఆసక్తి మీలో కలుగుతుందా? లేకపోతే రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలి అన్న నియమంతోనే మీరు చదువుతున్నారా? ఆలోచించండి. మండుచున్న పొద వలె మనలను ఆకర్షించిన వాక్య భాగాలను ఆగి మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు వాటి ఉపయోగాన్ని మనకు మాత్రమే కాదండి, వాటిని ఇంకొకరికి అందించే భాగ్యాన్ని కూడా మనకిస్తాడు. మోషేలా ఒక్క వాక్యంలో ఆగి జీవితకాలమంతా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారే అటువంటి జీవితం మీకు కావాలని ఆశపడుతున్నారా? అయితే
పరిశుద్ధ గ్రంథమును కేవలం చదవటం మాత్రమే కాదు, దానిని చదువుతూ ధ్యానం చేయండి. ప్రైజ్ ది లార్డ్.